హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు ఎవ్రీవన్స్ హబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పేదరాశి పెద్దమ్మ కథలో 5వ కథని చదువుకుందామా? మరి కథ పేరు కలసి ఉంటే. పూర్వం కేశవపురం అనే ఊళ్ళో రమణయ్య అనేవాడు ఒకడు ఉండేవాడు. రమణయ్య రైతు. కష్టపడి వ్యవసాయం చేసి చాలినంతా సంపాదించాడు. అతనికి 4 కొడుకులు. వారు కూడా కష్టపడి పనిచేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. రమణయ్య కొడుకులకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాడు. కాలం ఎంతకాలం అలాగే ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ రమణయ్య ఆరోగ్యం క్షీణించసాగింది. వ్యవసాయపు పనులు, ఇతర పనులన్నీ కొడుకులే చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే చిక్కంతా అక్కడే వచ్చింది. అప్పటిదాకా కలిసిమెలిసి పనిచేసిన రమణయ్య కొడుకులు వారి పెళ్ళాల మాటలు విని కీచులాడుకోవడం, ప్రతి చిన్న విషయానికి వాదులాడుకొని పనులు చెయ్యకపోవడం చేస్తున్నారు. మంచాన పడిన రమణయ్యకు కొడుకులు ఆ విధంగా ప్రవర్తించటం నచ్చలేదు. మీరందరూ చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం చేయడం లేదు. మీరు కామెంట్స్ చేయడం ద్వారా నాకు వేరే కథ ఏమిటి అని ఎన్నుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అప్పటిదాకా గుట్టుగా సాగుతున్న తమ కుటుంబం పరువు బజారును పడుతుందేమో అని ఆయన భయం. ఎలాగైనా కొడుకులకు నచ్చ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈలోగా రమణయ్య ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది. ఒకనాడు తన మంచాన్ని చల్లగాలి వస్తుందని పెరట్లో వేయించుకొని తన కొడుకులను 4 తన వద్దకు రమ్మని కబురు పంపాడు రమణయ్య. రమణయ్య కొడుకులంతా తండ్రి తమను ఎందుకు రమ్మన్నాడా అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకున్నారు. పెరట్లో ఒక మూలన ఒక పొగరుమోతు గిత్త ఉన్నది. దానిని చూపిస్తూ కొడుకులతో, ఇదిగో నా వద్ద ఒక తాడు ఉన్నది, ఆ తాడుతో దాన్ని కట్టేయండి అని పెద్ద కొడుకు ఒక తాడు, రెండో కొడుకుకి ఒక తాడు, మూడవ వాడికి ఒక తాడు ఇచ్చాడు. 3 కొడుకులు విడివిడిగా వెళ్ళి ఆ గిత్త మెడకు తాడు కట్టే ప్రయత్నం చేశారు. అయితే వారు కట్టిన తాటిని చిటికలో తెంపేసింది గిత్త. అప్పుడు రమణయ్య 3 చేతుల్లో నుంచి మిగిలిన తాళ్లను తీసుకొని స్వయంగా పేని ఒకే తాడుని చేసి చిన్న కొడుకుతో దీనిని ఉపయోగించి ఆ గిత్తను కట్టేయమన్నాడు. చిన్న కొడుకు ఆ తాడు ఉపయోగించి చిటికలో ఆ పని చేశాడు. గట్టిగా ఉన్న ఆ తాడు తెంపుకోవడం దాని వల్ల కాలేదు. అప్పుడు కొడుకుల వైపు తిరిగి, మీరు కూడా ఈ తాడు లాంటి వారే. ఆ గిత్త మీకు వచ్చే సమస్యలు ఒక్కొక్కరు వెళ్ళి పరిష్కరించుకుంటే మీరే పాడైపోతారు. మీరు కలిసికట్టుగా ఉంటే చిన్నవాడి చేతికి ఇచ్చిన త్రాడులాగా గట్టిగా ఉండి సమస్యలు తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి జీవితంలో మీరెప్పుడు ఐకమత్యంగా ఉండండి అన్నాడు. కొడుకులు తమ ప్రవర్తనకు సిగ్గుతో తలలు వంచుకొని తండ్రికి తాము ఇకపై కలిసి ఉంటామని మాట ఇచ్చారు. ఈ కథ సారాంశం అంతం అర్థమైంది కదా? ఈ కథ సారాంశం మీకు మొత్తం అర్థమైంది కదా? ఒకరుగా ఉంటే ఏ పని సాధించలేము. కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఎంత గొప్ప పెద్ద పనైనా సరే అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా సాధించగలం. గడ్డి పరక ఒక్కటే ఉంటే దానికి విలువ ఉండదు. దానిని 4-5 గడ్డి పరకలు దాన్ని పెనివేస్తేనే అది స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటేనే ఏ పనైనా, కుటుంబమైనా ఏదైనా, ఏ పని అయినా సాధించగలం. ఈ కథ సారాంశం అది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. అందుకే మరిన్ని కథల కోసం మా తెలుగు ఎవ్రీవన్స్ హబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని కొత్త కథలతో మళ్ళీ వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.